హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇందాక ప్రోమో చూసాక ఏమనిపించిందో చెప్పా కదా. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే క్లియర్‌గా చెప్పాలంటే అయ్యో పాపం అని అనిపించింది మణికట్టను చూస్తే. అట్లాగే రెస్పెక్ట్ కూడా పెరిగింది అని చెబుతా. ఎందుకంటే నేను ప్రోమోను బట్టే అని కూడా క్లియర్‌గా చెబుతా ఉంటా. ప్రోమోను బట్టి నాకేమనిపించింది అట్లాగే ఎపిసోడ్ చూసాక ఏమనిపిస్తుందంటే అప్పుడు ఇది నిజంగా జట్కా బండి కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఆ ప్రోమో తాలూకు ఎడిటింగ్, మిక్సింగ్ చూసాక అనిపించింది. ఇక్కడ క్లియర్‌గా ఎపిసోడ్ చూసిన తర్వాత అయ్యో! ఏంటి ఇలా విసిరి కొట్టేసాడని నిఖిల్ అనిపించింది. అంత దెబ్బ తగిలిలా ఏమైపోతాడని కూడా ఆలోచించకుండా చాలా రూడ్‌గా ఆడాడు. అక్కడ పృథ్వీ చాలా అగ్రెసివ్‌గా ఆడితే ఇతను చాలా రూడ్‌గా ఆడాడు. కనీసం ఏమైందని కూడా చూడలే. మీరు గమనిస్తే ఎపిసోడ్‌లోకి వెళ్ళాక మణికంఠని ఒక లాస్ట్ నుంచి ఎపిసోడ్ పెడతారు కదా మనకి హాట్‌స్టార్‌లో. లాస్ట్ నుంచి ఒక 10, 30 సెకండ్ల దగ్గర నుంచి చూడండి. లాస్ట్ నుంచి ఇంకా ఒక 10, 30 దగ్గర నుంచి చూస్తే ఎవరైనా నిఖిల్ వచ్చి మణికంఠని పరిగెత్తుకుంటూ ఆయన ఏదో మణికంఠ ఎగ్స్ పట్టుకొని వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా 2 చేతులు పట్టుకొని ఇలా ఇసిరి కొడితే ఎల్లి దబ్బున పడ్డాడు. ఇది తగిలింది నేలకి. ఆ సీన్ చూసి పాపం అంత పడిపోయాక కూడా తన ఎగ్స్ చాలా గట్టిగా తగిలింది నేల దెబ్బ. అంత ఫోర్స్‌గా ఇలా ఇసిరి కొడితే ఈ 2 చేతులు ఇరుగుతాయా? నేలకేసి కొట్టేశాడు. పడిపోయాడు. పడిపోయినా సరే ఆయన ఎగ్స్ కోసం తను మళ్ళీ పాకులాడి అలా ఇలా దేవుకుంటూ అలా ఉండిపోతే అయ్యో! ఏంటి ఇంత గట్టిగా కొట్టేసాడు అనిపించింది. కనీసం నిఖిల్ వెనక్కి తిరిగి కూడా చూడకుండా పారిపోయాడు. ముందుకెళ్ళిపోయాడు. తన ఎగ్స్ తనకి ఇచ్చుకుంటున్నాడు. మళ్ళీ అదే ఉన్నాడు తప్ప వెనక్కి తిరిగి కూడా చూడలే. కాసేపటి తర్వాత యష్మి చూసింది, వచ్చింది. ఆ తర్వాత ఏమో అభయ్ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ నిఖిల్ వీళ్ళొచ్చారు గానీ, కనీసం పట్టించుకోకుండా చూస్తే ఆయన అంత తగిలినాక కూడా ఎగ్స్ కాపాడుకోలేదు. ప్రొటెక్ట్ చేసుకోలేదు. ఎంత గట్టి కొట్టాడంటే మీరు మళ్ళీ నేను అందుకే డ్యూరేషన్ కూడా చెప్తున్నా. ఆ 2 రెక్కలు ఇలా చేతులు వెనక్కి పెట్టి ఇలాగ లాగి ఇలా కొడితే గిర్రున తిరిగి అసలు సన్నగా ఉన్నాడు. నిఖిల్ చూస్తే అంత ఉన్నాడు మనిషి. అలా కొడితే ఏమైతుందా మనిషి? కనీసం చూసుకోలేదే. అరే పడిపోయాడా? ఇసురు కొట్టేసానా? ఎంత గడ్డి తగిలింది? ఏమయ్యిందో అని. అంత సీన్ చేసాడు. పాపం నిజంగా చూస్తే అది మా పాపం అనిపించింది. రెస్పెక్ట్ కూడా పెరిగింది. ఎందుకంటే అంత జరిగినా సరే ఇంకా తన ఎగ్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. తన క్లాన్ కోసం గెలిపించుకోవాలి అన్నట్టుగా తర్వాత కూడా లాస్ట్‌లో కూడా నీ లైఫ్ కోసం అని చెప్పినా సరే మళ్ళీ అక్కడ కూడా వచ్చి సరే నేను ఆడతా నన్నేరా తప్పించేస్తారట అన్నంత అక్కడ ఏడ్చాడు. ఏడవడంతో అప్పుడు ప్రోమోలో మిక్సింగ్ చేసిందంతా మనకైతే ఏంటి మళ్ళీ మారాడని నేను కూడా రోజు చెబుతా ఉన్నా. అప్రిషియేట్ కూడా చేస్తా ఉన్నా. ఫస్ట్ వీక్ మణికంఠ కనిపించట్లా. బాగా ఆడుతున్నాడు స్ట్రాటజీల ప్రకారం. కానీ మళ్ళీ ఆ ప్రిపరేషన్ అంతా తీసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాడు అనిపించింది. కానీ చూస్తే కెమెరాలో కూడా కనబడకూడదు నా మూలకైతే వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం అతని స్పిరిట్ అయితే నచ్చింది నాకు. అందుకే రెస్పెక్ట్ కూడా పెరిగింది అనేది. ఎందుకంటే నన్ను ఎలా తీసేస్తారు మీరు? నాకు పర్వాలేదులే, నేను ఆడతాను, నేను స్ట్రాంగే అని ప్రూవ్ చేసుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో నిన్న మొన్న వరకు క్యారీ చేసింది అది కంటిన్యూ చేశాడు. అయితే ఇక్కడ హైలైట్ అయింది ఏంటి? ఓవరాల్‌గా ఈ కోడి గుడ్ల టాస్క్‌లో పృథ్వీ తాలూకా అందరూ అగ్రెసివ్ అన్నారు. ఆ అగ్రెసివ్ అన్ని లెవెల్స్ దాటేసి బూతుల వరకు వచ్చేసినాయి. ఆ తర్వాత కూడా ఇంకా కొట్టే స్థితికి వచ్చాడు. లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి ఆగాడు ఆయన. అయితే అది బాగా హైలైట్ అయింది. కానీ మరి నిఖిల్ తాలూకుది ఇతను కూడా చాలా రూడ్‌గా ఆడాడు. ఇది ఎంతమంది గమనించారు అనేది కూడా ఫస్ట్ కామెంట్ అయితే చేయండి. నవ్వుతున్న ఫేస్ కనబడుతున్నా సరే అలా ఇసురు కొట్టడం, కనీసం తర్వాత కూడా వెనక తిరిగి చూసుకోకుండా చూస్తే ఆ కంటెస్టెంట్‌కి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? కనీసం చూసుకోవాలి కదా! వెనుతిరిగి చూడలేదు కూడా అనేది నాకు అనిపించింది. అందరూ వచ్చాక యష్మి, అభయ్ అందరూ వచ్చి అభయ్ గట్టిగా అరిచాక అప్పుడైతే వచ్చాడో ఆ బిట్ కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి చూసి అప్పుడైతే కామెంట్ చేయండి. సరే ఇంకా ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. ఎక్కడ ఎవరిది రైట్ రాంగ్ అనిపించింది ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కనుక నిఖిల్ ఇక్కడ చేతితో పగలగొట్టకూడదు, ఎందుకు కొట్టకూడదు నేను టాస్క్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కదా. అభయ్ అలాగే యష్మి చేసిన వితండవాదం చూస్తే నాకు ఇంత దారుణంగా వితండవాదం చేస్తున్నారంటే మినిమం బేసిక్ కూడా ఆలోచించుకుంటే ఎలా మాట్లాడుతున్నారు అనిపించింది. యష్మి ఏమంటుంది ఎంతసేపు స్టిక్ విరిగిపోతే గేమ్ ఆపాలని కూడా రూల్ లేదు, సంచాలకి ఆపారు, నువ్వు చెప్పు నేను ఆడు అంటే నువ్వు వద్దు అని చెప్పు, అందుకే అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు అని చెబుతుంది. నీ స్టిక్ విరిగిపోయింది కనుక నువ్వు ఓడిపోయినట్టే కదా, రూల్ లేదు కదా అని చెబుతూ ఉంటుంది. సో అప్పుడే నిన్ను డిస్క్వాలిఫై చేసేయాలి, మా బెలూన్ కూడా చివరి వరకు ఉండింది అంటుంది. స్టిక్ విరిగిపోతే గేమ్ ఆపాలని కూడా రూల్ లేదు అంటుంది. మరి రూల్ గురించి ఆడేటప్పుడు 100% రూల్సే పాటించాలి. కానీ అభయ్ అయితే పాటించాలి. అభయ్ పాయింట్ తర్వాత చెప్తే ఇక్కడ క్లారిటీ యష్మికి వాదనకి క్లారిటీ ఇస్తాయి. యష్మి ఏమంటది? చేతిలో స్టిక్ లేకపోతే ఆపకూడదు కదా, మేము గెలిచేసినట్టే కదా, మేము కొడతాం పగలకూడదాం గెలిచేసినట్టే కదా అంటాడు. నేనేమంటానంటే ఇప్పుడు ఇద్దరు కత్తులు పట్టుకొని దిగారు. ఒకటి చేతిలో కత్తి జారిపోయింది, ఇంకొకటి ఇదే టక్కన పొడి చేస్తే అది గెలిస్తే గెలవచ్చు, కానీ గెలుపు అనిపించుకోదు. ఇద్దరు చేతిలో 2 కర్రలు ఉన్నాయి, ఒకటి విరిగిపోయింది లేదా కింద పడిపోయింది, ఇదే దబ బాధిస్తే అరే ఆడు కనీసం ఆడు ఏమంటారు దాన్ని ఆయుధం లేకుండా ఏమంటారు సరైన పదం రావట్లే,
ఆయుధం లేకుండా ఉన్నాడు, నిస్సహాయ స్థితి. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటప్పుడు కూడా అలా కొట్టేశాడు, బాధేశాడు అంటే అప్పుడు ఏమైతుంది? అది కరెక్ట్ కాదు. అది గెలిస్తే గెలవచ్చు, పైచేయి సాధించవచ్చు. కానీ అది అనిపించుకోదు, ధర్మయుద్ధం అనిపించుకోదు. అది ఆ గెలుపు కాదు. గెలిచేసాము, టాస్క్ ఇచ్చేసాము కాదు, ఫెయిర్గా అనిపించుకోదు అది 100%. సో అలాగే ఈ యష్మి అయితే అలాంటి డిస్కషన్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటుంది. అలాగే అభయ ఏమంటాడు? సంచాలకు చెప్పిన తర్వాత కూడా రాలేదు, నా స్ట్రాటజీ అంటాడు. మస్తు సార్లు చెప్పి, ఎన్నిసార్లు చెప్పింది, బట్ నేను రాలేదు, రాకూడదు అనేది ఆయన ఇదంట. అది స్ట్రాటజీ అంట. గేమ్ పెట్టి పాజులోకి మళ్ళీ నన్ను లోపలికి పిలిపించాడంటే ఇంకేం చెబుతుంది సంచాలకులుగా? అభయ్ రా అంటే అరిచి వార్నింగ్ ఇచ్చి బరాబర చెప్తా, కరాఖండిగా చెప్తా, నువ్వు రావాలి లోపలికి. నీకు అంతకంటే సంచాలకురాలు ఏం చెబుతుంది? జబ్బ పట్టుకొని లేకపోతే పట్టుకొని లాక్కొచ్చి గుంజుకొచ్చి మొన్న శేఖర భాష అనే ఆ అమ్మాయి ఎవరు, నైనిక, స్విమ్మింగ్ పూల్లో పడేయాలి ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ అన్నప్పుడు బలవంతంగా ఎత్తుకెళ్ళి పడేయాలంటే ఇలా గుంజుకుని తీసుకెళ్ళి పడేసింది కదా, అలా తెచ్చి పడేయాలి సంచాలకురాలు. ఆమె చెప్పాల్సిందంతా చెప్పి వార్నింగ్లు అన్ని ఇచ్చినా సరే పట్టించుకోకుండా నా స్ట్రాటజీ, నేను రాను, మస్తు సార్లు చెప్పా, కరాఖండికి చెప్పని చెబుతా ఉంటే ఇంకెట్లా తీసుకురావాలి ఆమె సంచాలకురాలుగా? నువ్వు రమ్మంటే నేను ఎందుకు వస్తానంటాడు. అది ఫౌల్ కాదు అంటాడు. మళ్ళీ ఇది 100% ఫౌలే. నా స్టిక్ ఇరగలేదు కనుక అది ఫౌల్ కాదని చెప్తాడు, కానీ 100% ఫౌలే. ఎందుకంటే ఇక్కడ మనకంట కూడా అడుగుతుంటే క్లారిటీ, తన సంచాలకురాలు చెప్పినప్పుడు చేయాలి కదా, నేను రాను అంటే రమ్మన్నప్పుడు రావాలి కదా అంటే 100% సంచాలకురాలు మరి దేనికి పెడతారు? ఎవరికి వారు నువ్వేందుకు చెప్పేది నేను విన్నంటే మరి సంచాలకురాలు కూడా అక్కడ అనవసరం కదా. పైగా అభయం అంటాడు, నేను రానురా, లోపలికి వెళ్ళా పగలగొట్టాను, బయట నుంచి పగలగొట్టలా, అలా చేస్తే తప్పు అంటాడు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇతడిది తప్పు. ఎలా అంటే ఇక్కడ ఏం పేరు, అభయ్ చెప్పింది అది ఏదో బ్లైండ్గా సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, నా స్ట్రాటజీ అంటాడు తప్ప. కానీ ఇతనికి స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి తేడా ఉంది. ఆ తేడా తెలియట్లే. స్ట్రాటజీ అనేది దేన్ని అంటారు, ఎలా ఆడితే స్ట్రాటజీ అవుద్ది, దేన్ని ఫౌల్ గేమ్ అంటారంటే లైన్ అయితే క్లియర్గా తెలియాలి. ఇతనికి అసలు ఏమాత్రం అర్థం కాలేదు అనే విషయం నాకు అర్థమైంది. అదేంటంటే సింపుల్గా చెప్తా, బిగ్ బాస్ రూల్ పెట్టినప్పుడు ఆ రూల్స్కి అనుగుణంగా నువ్వు ఎంతైనా చేసుకో. కానీ క్లియర్గా పెట్టిన రూల్ దాటేసి ఆ రూల్స్ని కూడా వైలేట్ చేసేసి అసలు రూల్స్నే పట్టించుకోకుండా బయటకు వచ్చేసి ఆడేసి దానికి స్ట్రాటజీ అంటే తప్పు. బిగ్ బాస్ పెట్టలేదు రూల్. బిగ్ బాస్ ఒక 3 రూల్స్ పెట్టాడు. ఆ 3 పాటించాలి. పాటించి దానికి మించిన అదనంగా ఏదైనా లూప్ హోల్స్ వెతుక్కుంటే అది స్ట్రాటజీ. అట్టా కాకుండా ఆయన పెట్టిన బేసిక్ 3 రూల్స్ ఏవైతున్నాయో వాటినే పట్టించుకోకుండా అసలు తుంగలో తొక్కేసి అసలు ఖాతర కూడా చేయకుండా అసలు నాకు లేవు ఆ రూల్స్ నేను పాటించను, సంచాలకనే లెక్క చేయను అని చెబితే ఇది 100% ఫౌల్. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు? చేత్తో కొట్టకూడదు, అది చేశాడు అబ్బాయి. అలాగే ఆ బాక్స్ దాటిన మళ్ళీ వచ్చేయాలన్నాడు. నేను రాను నా స్ట్రాటజీ అని చెబుతున్నాడు. బాక్స్ దాటిన వచ్చేయాలని చెబితే అది రూల్ కదా, అది పాటించలే. సో ఇది లైన్ దాటేస్ ఆడి మళ్ళీ నా స్ట్రాటజీ అంటే కరెక్ట్ కాదు, ఇది ఫౌల్ అంటారు దీన్ని. ఇది తేడా కూడా తెలియకుండా ఆయన వితండవాదం చేయడం చూస్తే క్లియర్ కాదు. సరే నేను ఇంక దానికోసం పని చేయను, అది చేయను, బయటికి వెళ్ళిపోతే ఇవన్నీ చెబుతున్నాడు. కానీ ఫస్ట్ అయితే అర్థం కాలే ఆ విషయం అయితే, అందులో డౌటేలే. దానికి మళ్ళీ రకరకాలుగా చెప్పుకున్నాడు. సరే ఇక అమ్మాయి యష్మి ప్రేరణ అన్నట్టుగా నువ్వు సంచాలకురాలుగా అప్పుడేం చేసావు, ఎందుకు మరి మహారాణిలాగా ఉన్నావంటే ఆ పాయింట్లో తప్పులేదు వాళ్ళు అడగడంలో. ఎందుకంటే నేను చూడలేదు అనింది కదా, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు మన మిస్టేక్స్ కూడా. విష్ణుప్రియ స్టిక్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే నిఖిల్ కూడా దాటడం కావచ్చు, ఇవన్నీ. సో దాటేటప్పుడు ఆవిడ అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడైతే మాత్రం ఆ సోనియా విషయంలో ఆ పాయింట్లో పర్టికులర్గా ఆ పాయింట్లో సంచాలకులుగా చూడలేదంటే మరి ఏం పేరేమో ప్రేరణ కూడా అనింది, నేను కూడా 6గురిని చూసుకోవాలి, ఇక్కడ ఇద్దరే కదా, ఇద్దరిని మరి చూడలేకపోతే ఫెయిల్ అయినట్టే కదా అంటే మరి ఫెయిల్ అయినట్టు. ఆ రకంగా ఆ పాయింట్లో ఆ మాట అనకూడదు. నేను చూడలేకపోయినంటే మన ప్రయత్నం చేసా, 100% ప్రయత్నం చేసింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే సంచాలకురాలుగా అక్కడ ఆమె బాగానే చేసింది. ఎవరు? ఈ అమ్మాయి సోనియా ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్గానే చేసింది. మరి సంచాలకురాలు మాట వినకపోతే నేను చెప్పినట్టుగా శేఖర్ వాసన్ తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేసినట్టుగా తెచ్చి పడేయాలా? మరి అంతకు మించి అయితే ఆవిడ చేయలేదు కదా. ఆవిడ అరిచి చెప్పినా వినలేదు. ఫైనల్గా చూసింది, డెసిషన్ అయితే బాగానే ఇచ్చింది. కానీ యష్మి అండ్ అభయ్ అయితే వితండవాదం అయితే చేశారనేది అందులో డౌటే. రూలు ఏంటి, ఫౌల్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనే క్లారిటీ లేకుండా, ధర్మయుద్ధం ఏంటి అవన్నీ ఏమి క్లారిటీ లేకుండా అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేశారనేది క్లారిటీ. దీని తర్వాత ఏంటంటే ప్రేరణ. ఇక ఈ ఎపిసోడ్లో రెండో పంచేది ఏంటి, ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ. ఈ దోశ గురించి దీని గురించి చూస్తే క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ముగ్గురు కోణంలో కూడా పూర్తిగా డెప్త్గా ఓవరాల్ ఇష్యూ అంత సినారియో మొత్తం చూసినా కనిపించిందంటే ముగ్గురు కోణంలో ఎవరిది తప్పు లేదు, ఇందులో డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరి వెర్షన్లో, ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళు చూసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఆ అమ్మాయి వచ్చింది, అడిగింది,
ఇక్కడ ప్రేరణ ఇంటెన్షన్ ఏంటి? టాస్క్ ఓడిపోయినాము. మాకు ఇప్పుడు రేషన్ ఇస్తాడో లేదు ఇవ్వడు. ఇచ్చింది మళ్ళీ రాగి జావ వేస్తాడు, ఉడకబెట్టిన గుడ్లు ఇస్తాడు, ఏమిస్తాడో తెలియదు. మా చీఫ్ చెప్పాడు కనుక మా చీఫ్ చెప్పిన దాని ప్రకారం నేను ఇప్పుడు ఉన్న కాడికి దోశలో ఏవైతే తినేయాలో అప్పటికి టాస్క్ ఆడి వచ్చారు, అలిసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. నెక్స్ట్ ఏంటో తెలియదు. వాళ్ళకైతే ఎటు టాస్క్ గెలిచారు కనుక లగ్జరీ బడ్జెట్ ఇస్తాడు, చికెన్ ఇస్తాడు, మటన్ ఇస్తాడు, ఇంకేం ఇస్తాడు, మొత్తం ఏదో బ్రహ్మాండంగా వాళ్ళకి పెడతారు. బట్ మనకు ఫుడ్ ఉండదు. సో ఉన్న కాడికి ఆ దోశలు అవి తినేద్దాం, కడుపు నింపుకుందాం, రేపటికి ఏంటి అని ఒక టెన్షన్తో ఆవిడైతే ఉంది. అలాంటి సందర్భంలో ఈ అమ్మాయి వచ్చింది. అలా వచ్చి ఈ అమ్మాయి ఇంకేమైనా అనిందా? ఈవిడ కూడా క్లియర్‌గానే చాలా ఇగో ఏం పెట్టుకోకుండా, మనకు గొడవ అయిందని కూడా పెట్టుకోకుండా చక్కగానే వచ్చి, ప్రేరణ ఎవరికైనా ఆకలే కదా! 2 ఎగ్స్ కోసమే కదా మొన్న మనకి అలా కూడా అయింది. సో ఒకసారి నాకు ఆకలేస్తుంది పెట్టు అని అడిగితే ఆ అమ్మాయి ఇచ్చింది. ఫస్ట్ వద్దనింది. అంటే మన టీం కోసం కదా అని అడిగా ఆయనకంటే, సరే అని చెప్పేసి లాస్ట్‌కి ఇంక తప్పదని అడిగి ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా మరీ అంత విసిరేసినట్టుగా వేయలే. కానీ ఇలా పడేసింది. దానికి ఆవిడ ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యింది. సర్లే నాకు ఎలాగేస్తారో చెప్పు. మరీ ఇలా కత్తి తిప్పినట్టుగా కత్తి కాంతారావులా తిప్పిందనైతే విష్ణుప్రియ చెబుతుంది. కానీ అంత తిప్పలేదు. ఇలా తీసి ఇలా పడేసింది. దానికి సంబంధించి ఆవిడ హర్ట్ అయింది. అయితే మరి ఆవిడ కూడా ఆకలితో ఉంది. అడగడంలో తప్పులేదు. ఏ ఇగో భేషజాలు ఏమీ లేకుండా వచ్చింది. ఎవరిదైనా ఆకలే కదా! తినాలని ఉంది. అడిగినప్పుడు ఇచ్చేయాల్సింది. కాకపోతే ఈవిడ ప్రేరణ ఇంటెన్షన్ ఏంటి? వాంటెడ్ లేదో మనసులో పెట్టుకొని కాదు. చిన్న ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఓడిపోయినాము. మనకు ఫుడ్ వస్తదో రాదో తెలీదు. లాస్ట్ వీక్ అంతా వీళ్ళు పస్తులు పడ్డారు. రాగి జావతో కూరగాయలతో సరిపెట్టుకుని మన పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్ అని. అయితే అంతవరకు అయిపోయింది. ఇతను కూడా ఏంటి మణికంఠ ఇష్యూని క్లియర్ చేద్దాం. సరే అమ్మాయి వచ్చి అడిగింది కదా! ఆకలనేది కదా! నోరు తెరిచి ఎవరు ఇవ్వకుండా మానేస్తారు. ఎవరైనా ఇస్తారు, ఇవ్వాలని అనుకుంటారు, పెట్టాలని చూస్తారు. సో అక్కడ అడిగిన దాని తర్వాత సరే పెట్టేసింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మహాన్ అయిపోయినావు కదా! మహానేత అయిపోయినావు కదా! సో నీ త్యాగాలు నువ్వు లెక్క మన చీఫ్ చెప్పారు అదే చేస్తాను. వాళ్ళది వాళ్ళు వేసుకుంటారు కదా! మనది మనం వేసుకుంటాం. అంటే లేదు ఆమెకు వేసేస్తాను నువ్వు కూడా అన్నావు. సో ఆమె అందుకు ఫీల్ అయిపోయిందని చెబుతాడు. ఈయనేమో ఆవిడకి ఇవ్వాలని ఇంటెన్షన్ లేదని విష్ణుప్రియ, అలాగే ఈ అమ్మాయి చెబుతారు. లేదు ఎందుకు లేదు? దాని వెనక రీజన్ ఏంటంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి కదా! కరెక్ట్‌గా ఇంటెన్షన్ కనిపించింది. ఆమె కూడా చెప్పింది. మనది మనం వేసుకుందాం. వాళ్ళది వాళ్ళు వేసుకుంటారులే మనకెందుకని లెక్క. సో ప్రేరణ మళ్ళీ తర్వాత ఆ సెకండ్‌కి అలాగ అన్నా గాని నాకు మళ్ళీ ఆకలి అనే పాయింట్ గుర్తుకొచ్చి వెళ్లి వేశాను, తెచ్చానని లెక్క. అలాగే నబీల్ అక్కడ ఏమంటాడు, మనీ మధ్యలో లేకపోతే ఇష్యూ లేదు. అసలు ఈడే పెద్దది చేశానని ఆయన మాట్లాడతాడు. విష్ణుప్రియ కూడా అదే అంటది. ఆవిడకి పెట్టాలని బుద్ధే లేదు. మనసులో ఏదో ఉంది. ఇవ్వాలని ఏదో కాదు, ఇంకేదో కాదు. ఆవిడ నామినేషన్ దగ్గర 2 గుడ్లు, 5 గుడ్లు, 5 ముక్కల చికెన్ గురించి ఆ పంచాయతీ అంత పెట్టుకోలే. ఇప్పుడు టాస్క్ ఓడిపోయాం. రేషన్ రాదు. వాట్ నెక్స్ట్ అంతే తప్ప ఇంకేది కాదు ఆవిడకి. అయితే అంతటితో పోనీ అయిపోయింది. ఇష్యూ అయిపోయాయి. కానీ విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ మహాన్ అనే టైప్‌లో నువ్వు పెద్ద త్యాగమూర్తిలాగా మహాన్ అయిపోదాం అనుకుంటాను అనడంతో ఆ మాట విష్ణుప్రియ వినింది. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్దదయిపోయారు. సో మొత్తానికి విష్ణుప్రియ కూడా ఆకలేసిన ఇగో లేకుండా ఫ్రీగా ఎళ్ళింది, అడిగింది. ఆవిడ కూడా ఆ ఉద్దేశం ఉన్నా సరే దాచుకోవాలి. నెక్స్ట్ లేదు కదా! మాకు ఫుడ్ అని ఉన్నా సరే మణికంఠ కూడా క్లియర్ చేద్దాం అనుకున్నాడు తప్ప ఇంకా ఆయనకి వేరే ఉద్దేశం లేదు. దీన్నేదో చినికి గాలివాన్ చేసేద్దామని కాదు. పెద్ద గొడవ చేసేసి ఇక్కడ అటెన్షన్ సీకర్‌గా మారిపోదామని లేదు. ఈ నిఖిల్ నబీలు, ఆదిత్య, అభయ్ వాళ్ళైతే మార్నింగ్ మాత్రం దీని తర్వాత బయట డిస్కషన్ చేసుకున్నారు. ఇలాగే ఆ అమ్మాయి ప్రేరణ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తది. పనులన్నీ చేస్తది. అంతమందికి దోశలేసింది. బట్ ఇతడు వచ్చి ఇలా రచ్చ చేసిన తర్వాత గెటౌట్ ఏదో అనింది. షటప్ గెటౌట్ అని. బట్ అంత పని చేసినా సరే బ్లేమ్ చేస్తారని లెక్క ఆవిడ ప్రతిదానికి టార్గెట్ అయిపోయింది లెక్క. సో తర్వాత ఫైనల్‌గా మళ్ళీ కూడా ఏంటి ఇద్దరు కూడా అక్కడ మళ్ళీ నాకు నచ్చింది. ఇద్దరు విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరు కూడా హౌస్‌కి కూడా సారీ చెప్పారు. హార్మోని మొత్తం మా వాళ్ళ దెబ్బతినింది. ఆ ఉద్దేశం లేదని లెక్క. అలాగే సోనియా వచ్చి సరే తీసుకెళ్ళి పెట్టానప్పుడు కూడా ప్రేరణ ఎలాంటి ఫీలింగ్ లేకుండా చక్కగా వెళ్ళింది. ఆవిడకి తినిపించి మళ్ళీ ఈవిడ కూడా ఎమోషన్ అయిపోయింది. ఇక్కడైతే నేను అందుకే క్లియర్‌గా చెప్తా. ముగ్గురిది తప్పు లేదు. టాస్క్ పోయింది, రేషన్ లేదు అనేది ఆవిడ టెన్షన్. మన వరకే మనం పెట్టుకుందామని. ఏమిస్తాడో తెలీదనక. విష్ణు కూడా ఏంటి ఏ ఫీలింగ్ లేకుండా వచ్చాను, అడిగాను ఆకలి కోసం. ఆకలి ఎవరిదైనా ఆకలే కదా! అంతే తప్ప ఆ అమ్మాయిని ఇంకేదో చేద్దామని కాదు కదా! అని ఆ అమ్మాయి పాయింట్ ఫీల్ అయ్యారు. అలాగే ఇతనికి కూడా ఏంటంటే ఎందుకు అలాగా అడిగినప్పుడు ఇవ్వకుండా మానేస్తాం లెక్క. అంతే తప్ప విష్ణుప్రియ అంటే కత్తి ఎలా తిప్పలా, జైల్లో ఖైదీలాగా చూడలే, అంతైతే చూడలేదు. సో మొత్తానికి అది. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే నీ వల్ల చిన్న సిచ్యువేషన్ చాలా పెద్ద అయిపోయిందని నిజంగా అనిపించింది తర్వాత. మణికంఠ అనవసరంగా మీ మధ్య దూరానా, నన్ను బ్లేమ్ చేయకు, నన్ను రబ్ చేయకు. ఆయన ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే పిల్లి దెబ్బలాడుకుని మధ్యలో కోతి రొట్టె ముక్క ఎత్తుకెళ్ళిపోయినట్టుగా వాళ్ళకి వచ్చింది ఫైనల్‌గా. ఇతనికేమో వచ్చింది. అసలు లేకపోతే అంత ఇష్యూ అయ్యేది కాదేమో లెక్క. ఎందుకంటే ఆవిడ పెట్టొచ్చు, లేకపోతే అక్కడ వదిలేయొచ్చు, లేకపోతే విష్ణుప్రియ తీసుకోవచ్చు. ఇష్యూ చిన్నది అయిపోతుందంటే వాళ్ళకు ఉండింది. మధ్యలో నువ్వు లేకపోతే మామూలుగా అయిపోతున్నామో. ఎందుకంటే మాటలు లేవు. గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య. సో వేరే లెక్క సాఫ్ట్‌గా అయిపోతున్నామో. అడిగిన సరే ఇవ్వలేదంటే అప్పుడు ఇంక సిచ్యువేషన్ అలా ఉండదు. సో నువ్వే పెద్దది చేస్తావు లెక్క. ఆవిడ ఫారెస్ట్ ఫెలో వేస్ట్ పోరా అని ఆ యారగెన్స్ అయితే ఇక్కడ కనిపించింది. కానీ దాని వెనకున్న పెయిన్. అందుకే తర్వాత మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చి కూడా చెప్పుకుంటది కదా!
మా క్లాన్తో మాట్లాడుకున్నా, మా ఫ్రస్ట్రేషన్లో అనుకున్న రేషన్ ఉండదని దోశలని సో ఆ పంచాయతీ తప్ప దోచుకోవాలని కాదు. సో మనది మనం వేసుకుని చెప్పవల్ల మరి నేను క్లాన్కి చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్తే విష్ణుప్రియ కూడా అంటే అదేం లేదు ఆ టైంకి ఆకలేసింది అందువల్ల నేను వచ్చి కాకపోతే వేసే విధానం నాకు నచ్చలేదు నేను అందుకే హర్ట్ అయ్యేది తప్ప అదేం లేదు నీది కూడా ఏం లేదు నువ్వేం చేసావు నువ్వేం చేయలేదంటే మా ఇక్కడ సరిపోయింది మొత్తానికి. విష్ణు నువ్వు మాట్లాడు నువ్వు నోరిప్పు లేకపోతే నేను బ్లేమ్ అయిపోతా నన్ను రబ్ చేయొద్దని ఆయన కూడా ఇంటేనని చూస్తే మొత్తానికి ఫైనల్గా చెప్పడం ముగ్గురిది ఎవరిది తప్పు అయితే లేదు. సరే పృథ్వీ నెక్స్ట్ ఏడుస్తే బాగా ఎమోషన్ అయిపోతాడు. నువ్వెవర్రా చెప్పడానికని సోనియా అనింది నైట్ ఆ టాస్క్లోనే ఆ ఫస్ట్ బెలూన్ టాస్క్లోనే దానికోసం. అయితే నైట్ చాలాసేపు గంట సేపు ఈ సీన్ వరకు నడిచింది. బట్ అభయ్ అండ్ నిఖిల్ వచ్చి అడిగినా చెప్పడు ఎందుకు ఏంటంటే మళ్ళీ పదే అడిగితే సోనియా నువ్వెవర్రా ఆ టాస్క్లు చెప్పడానికి అని చెప్పి అంది. అందువల్ల నేను ఫీల్ అయ్యా సోనియా కనుక ఒక బాండింగ్ సిస్టర్ అన్న బాండింగ్ వాళ్ళకి నేను పెద్దగా రియాక్ట్ అవ్వాలి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి రియాక్ట్ అవ్వదు ఈ బాండింగ్ నాకు అవసరం లేదని చెబుతాడు ఆయన. బట్ నిఖిల్ వచ్చి అచ్చచ్చ బాండింగ్ వద్దంటే ఎలా అయింది వేరే వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి నీతో చనువు ఉంది కనుక నీ మీద అరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సైలెంట్ అవుతారు అని కావచ్చు అని చెప్పి మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ఉండాలి మన బాండింగ్ ఉండాలి మన గ్రూప్ ఉండాలి ఈయన మళ్ళీ సెట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అలాగే తర్వాత నిఖిల్ వెళ్ళి సోనియాకి చెప్పడం వాడు ఫీల్ అయ్యాడు హర్ట్ అయ్యాడు నువ్వు సంచాలకురాలకి తిట్టేసావు అంటే నిన్ను తిట్టే వాడిని తిట్టేసారని చెప్పి ఆమె కూడా తర్వాత క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ అతనికైతే మళ్ళీ ఈ బాండింగ్ ఈ గ్రూప్లో కొనసాగాలనేది లేదు నిఖిల్కి. మరి నెక్స్ట్ చూద్దాం ఏం చేస్తాడనేది. తర్వాత సీత కూడా ఇక్కడ నిఖిల్ గురించి కానీ సోనియా గురించి మెయిన్ మాట్లాడుతుంది ఆవిడ చెప్పేది కూడా ఏంటంటే ఏది జరిగినా ఇండివిజువల్ లేకుండా నీకు ఒక చీఫ్ అయ్యే ఒక ఒపీనియన్ ఎక్కడ ఉంది ఇండివిజువల్ ఒపీనియన్ ఎక్కడ గొడవైనా ఏమైనా చిన్న డిస్కషన్ సరే వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉండడు ఎలా అయిపోయాడు ఫ్రెండ్షిప్ తర్వాత అంటే ఆమె ఎఫెక్ట్ వల్ల ఆమెతో ఫ్రెండ్షిప్ వల్ల ఇట్లా అయిపోయాడు ఆ ఫైర్ లేదు ఓన్ డెసిషన్ లేదు ఇండివిజువల్ లేదని మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ ఆయన కష్టాలు ఆయనవి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టుగా నిఖిల్ కష్టాలు నిఖిల్వి. ఎందుకంటే లాస్ట్ సీజన్ అంతా చూసి వెళ్ళాడు బయట నుంచి చూసాక స్టార్ మార్క్ గ్రూప్ అనేది బాగా హైలైట్ అయిపోయింది విపరీతమైన నెగిటివ్ అయిపోయింది. సో చూశాడు కనుక వెళ్ళగానే ఆ ట్యాగ్ పడింది నువ్వు గ్రూప్ ఆడుతాను అయ్యి బాబు మళ్ళీ సేమ్ అప్పుడే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇప్పుడు కూడా అలాగే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని నేను ఇదైపోతానని లెక్క ఇంకా ఆ గ్రూప్ నుంచి వద్దు ఉండకూడదు గ్రూప్ అయినా ట్యాగ్ వేయించుకోకూడదని వచ్చాడు ఇటు చేరాడు. ఈ గ్రూప్లో కీలకమైన మెంబర్ అయిపోయాడు ఆ గ్రూప్ వద్దునుకు నీ గ్రూప్లో చేరి మొత్తం గ్రూప్లో అయితే మాత్రం బందీ అయిపోయాడు కానీ ఇండివిజువల్గా లేదు అటు కాక ఇటు కాక సోలోగా ఆడుకుంటే బాగుండేది. తర్వాత రేషన్ అయితే ఇచ్చాడు రేషన్ ఇచ్చే షాపింగ్ అనేటప్పుడు నిఖిల్కి ఏమో సూపర్ మార్కెట్ అంటే నాన్ వెజ్ అంతా దొరుకుతుంది అభయ్కి ఏమో జనరల్ మార్కెట్ మీరు టాస్క్ ఓడిపోయారు కదా కోరుకున్న మనసుపడిన ఫుడ్ తీసుకోకూడదంట బిగ్ బాస్ నీ వల్ల ఓడిపోయాం బిగ్ బాస్ అని అనడం బిగ్ బాస్ మీద కూడా పనిచేసాడు అభయ్ బాగుంది ఫన్నీగా. అట్లాగే తర్వాత మొత్తం దొరికినట్టే కొద్దిగా వెజిటబుల్స్ తప్ప మొత్తం నింపేస్తాడు గోన్సెన్స్ నిండా చాలా ఫాస్ట్గా అదే అన్నీ కనిపించింది. అది తర్వాత మరి సోనియా ప్రేరణతో చెప్పింది ప్రపోజ్ చేయలేదు తన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎన్జిఓ ఈ అమ్మాయి స్టార్ట్ చేయడం దానికి ఆయన వర్క్ చేయడం సో పరిచయం వల్ల ఈమె ప్రపోజ్ చేయడం సో ఆ గోల్స్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో అవన్నీ కంప్లీట్ అయ్యాక తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక ఆవిడ గురించి అయితే చెప్పింది అనమాట ప్రేరణకి పర్సనల్ లైఫ్ గురించి ఆమె వుడ్ బి గురించి. తర్వాత ఈ కిచెన్లో వారానికి 14 గంటలు అనేది అయితే గంట కొట్టాలి ఓపెన్ చేయాలి చాలాసేపు దీని గురించి డిస్కషన్ జరిగాయి. మేము ముందు వాడుకుంటామంటే మేము వాడదాం ఎలా వాడాలి ఎంత వాడాలని కలిసి వాడుకుందామని. సరే ఫైనల్గా ఏంటంటే ఇక్కడ అభయ్ కూడా అంటాడు మేము వాడతాం ఒక గంట సేపు ఆ ఫస్ట్ గంట ఒక 40 నిమిషాల్లో మా వంట అయిపోతే మిగతా 20 నిమిషాలు మీరు వాడుకోవచ్చు అంటాడు. అట్ట కాదు 2 గంటలు కలిపి సిద్ధం ఒకేసారి వాడుకుందాం మళ్ళీ మీకు మాకు ఎందుకు టైం వేస్ట్ ఎట్ట 2 గంటలు ఉండేటప్పుడు కొద్దిగా వేగంగా వంట చేసుకోవచ్చు కదా కంటిన్యూ చేసుకోవచ్చు కదా ఎక్కువ ఐటమ్స్ ఒకేసారి వండుకోవచ్చు కదా ఇలా రకరకాల చాలా డిస్కషన్స్ అయితే నడిచాయి. కానీ ఇది ఎందుకు ఇంతలా మరి గంట అంటే రోజుకి వారానికి 14 గంటలు అంటే 2 టీములు గంట ఒక టీంకి 7 గంటలు వస్తే రోజుకి గంట అంటే 3 పూట్ల గంట అంటే అసలు ఏ దశలో చూసినా ఏ లెక్కను చూసినా చాలదే అంత తక్కువ టైం మరి ఎలా మేనేజ్ చేస్తారు మరి ఎందుకు ఇలాగ ఎంత మరీ పెట్టాడో అర్థం కాలేదు. కానీ అది టూ మచ్ అయితే అనిపించింది నాకు ఆ టైమింగ్ అంత చాలా పంచాయతీలు పెట్టినారు ఫైనల్గా మరి ఎలా చేద్దామని ఫైనల్గా ఒక కొలుక్కు వచ్చారు అడ్జస్ట్ చేసుకుందాం టైం అని లెక్క. ఇక ప్రభావతి బంగారు కోడిపేట ఈ కోడిపేట వచ్చిందంటే మామూలుగా రాదు. ఈ కోడి టాస్క్ వచ్చిందంటే హౌస్ మేట్స్లో ఉన్న కోడి తాలూకు పౌరుషం ఎలాగ ఉంటుందో హౌస్ మేట్స్లో పౌరుషం కూడా అలాగే బయటకు వచ్చేస్తుంది. అంతవరకు పట్టు మీద కోడిలాగా జర్నీ సాగించిన కంటెస్టెంట్స్ కూడా పందెం కోడిలాగా మారిపోయి కయ్యానికి కాలు దూగుతారు పౌరుషాలు పొడుచుకొస్తాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్గా నేను మార్నింగ్ మీకు ఇదే వీడియోలో మన మార్నింగ్ వీడియోలో చెప్పా ఈరోజు జరగబోయే టాస్క్ ఎలా ఉంటుందనో పూస గుచ్చినట్టుగా ఏదైతే చెప్పినా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. అంతకు మించినట్టుగా ఆడేశారు ఇంకా కంటెస్టెంట్స్ అందరూ ఎరగొట్టి ఆడేశారు. అయితే వాళ్ళు పడిన కష్టాలు గుద్దులాడుకోలు తనులాడుకొని చూస్తే మనకు కొంత ఫన్నీగా ఉండొచ్చు అదేంటి సార్ వాళ్ళు అంత కష్టపడి ఆడితే మనకు సరదాగా ఉందా నవ్వులాట్లాగా ఉందా మీరు వెళ్తే అక్కడ తెలుస్తుంది అనొచ్చు. కానీ మనం టాస్క్ని వాళ్ళ అవస్థల్ని వాళ్ళ ఫైటింగ్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా చెప్పుకుందాం ఫన్నీగా వాళ్ళ ఎమోషన్ అర్థమైంది వాళ్ళ కష్టం అర్థమైంది అన్నీ బాగున్నాయి.
ఎవరు అవుట్‌పుట్ వాళ్ళైతే వేరే లెవెల్‌లో ఇచ్చారు. మార్నింగ్ చెప్పినట్టుగా పొట్ట మీద కోడిలాగా ఉన్నోళ్ళందరూ కూడా కోడి టాస్క్ అనంగానే ఆ కోడి తాలూకు పౌరుషం వచ్చేసి పందెం కోళ్ళలాగా మారిపోయేది. ఇరగ్గొట్టేశారు. ఆదిత్య కూడా ఇలాగ ఏమంటారు దాన్ని ఇలా ఏమో పల్టీలు కొట్టినట్టుగా వెళ్ళి నెక్స్ట్ లెవెల్ అయితే ఆడారు. అయితే అందరిలో మరి ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనడానికి లేదు. ఇక్కడ చూపించింది జస్ట్ ట్రైలర్ అని అనుకోవచ్చు. ఒక 10%, 15% చూపించారు ఎపిసోడ్‌లో. లైవ్‌లో అయితే రచ్చ రచ్చ రచ్చో రచ్చస్య. మామూలు రచ్చ కాదు అంత చేశారు. 100% కాదు ఇంక అంతకంటే ఇంకెవడు ఇవ్వలేడు అన్నట్టు ఇచ్చేశారు. ఆడి, ఆడి, ఆడి అలిసిపోయి తన్నుకొని, గుద్దుకొని, లాక్కొని, పీక్కొని పరిగెత్తి, 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 పరిగెత్తి. అయితే ఓవరాల్‌గా చూస్తే కొద్దిగా లైన్ దాటేసింది ఎవరనిపించిందంటే పృథ్వీ, నిఖిల్ అనిపించింది. నిఖిల్ అయితే రూడ్‌గా ఆడేశాడు. ఆ పృథ్వీ అయితే అగ్రెసివ్ వెళ్ళిపోయాడు. ఒక దశలో నీకు వార్నింగ్ ఇచ్చారు. అయినా నువ్వు మారవా అంటే ఆ బొక్కలో వార్నింగ్ అన్నట్టుగా ఎఫ్ వర్డ్స్ కూడా వాడేశారు. మరి ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అగ్రెసివ్ అనేది ఇక లాస్ట్ అలా అలా పెరిగి పెరిగి స్టేజ్ దాటాక బూతులొచ్చేస్తాయి. వచ్చేసాయి. ఇంకా ఆ స్టేజ్ కూడా దాటిపోతే ఈళ్ళు చేసుకుంటాడు. ఆ చేసుకోవడానికి స్థాయి వరకి లాగాడు పృథ్వీ అనేది నాకనిపించింది ఓవరాల్‌గా చూస్తే. ఎందుకంటే మీదకెళ్ళిపోయి లాగేసి, పడేసి, గింజేసి అలాగైపోయాడు. నిఖిల్ మాత్రం చాలా రూడ్‌గా అసల వెనక, ముందు, కింద, మీద చూడకుండా వెళ్ళిపోయాడు. లైవ్‌లో చూస్తే అమ్మాయిలు కూడా గుంజుకు పట్టేసి, లాగేసి, పీకేసి మరి ఇక్కడ అమ్మాయిలా, అబ్బాయిలని కాదు. కంటెస్టెంట్ దొరికితే లాగేద్దాం, పీకేద్దాం అన్నట్టు ఉన్నాడు. నిజంగా పాపం వాళ్ళు కూడా కంప్లెయింట్ చేయలే. చాలా అమ్మాయిలు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్‌తోనే వెళ్లారు తప్ప మేలా, ఫీమేలా, ఫిజికల్‌గా తగిలిందా, తాకిందా అలాంటివి ఏమీ లేకుండా ఎక్సలెంట్‌గా ఆడారు. ఎర్రగొట్టేసి ఆడేశారు. యష్మి గురించి కూడా ప్రత్యేకించి చెప్పాలి. ఆవిడ ఆట తీరైతే నాకు భలే నచ్చింది. భలే ఎంజాయ్ చేశాననిపించింది. మీదకి ఎగిరెగిరి పడిపోయి సోనియా హమ్మయ్య! దొరికావు సోనియా ఇప్పుడైనా లేక మీద పడిపోయి కాలు మలబెట్టేసి, మెడ ఉంచేసి, మీద తొక్కేసి, కుమ్మేసి, లాగేసి కసంతా దించుకుందేమో అనిపించింది. మొత్తానికి సందట్లో సడేమి అయినట్టుగా దొరికిందే ఇదన్నట్టుగా చేసిందనిపించింది. అయితే ఇక్కడ మరోసారి చెప్తా ఆ నిఖిల్ ఆడింది మాత్రం బాలే. ఆ మణికంఠను ఇలా 2 చేతులు పట్టుకొని గిరుక్కున ఇలా కొడితే గిర్రున దబ్బున ఇలా పడ్డాడు. ఇలా తగిలింది. కనీసం వెనక్కి కూడా చూసుకోలేదు కనీసం నిఖిల్. స్మైల్ ఫేస్‌తో టక 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 నీకు పర్సనాలిటీ ఉంది. హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన బక్క ప్రాణం కొడితే అది ఏమైతది నడసర పాటు తగిలేసాడు గదా! అదైతే నాకు అస్సలు నచ్చలే. అయినా సరే గుడ్లు పోకూడదని కాపాడుకోవడం, ప్రయత్నం చేయడం, కనీసం ఆయన చూడకపోయినా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా చూస్తే పాపం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరైనా నబీలేమో నిఖిల్ ఒక దగ్గర ఇలా వెనక నుంచి మెడ పట్టుకొని ఇలాగుంటే, ఆ నిఖిల్ ఏమో ఈ మణికంఠని ఆయన లాగుతున్నాడు కొడుపు మీద లాగి మెడబెట్టి లాగేసి అలాగే మెడబెట్టి వంచేసి ఆదిత్యని మరొక పక్కేమో పృథ్వీ ఆదిత్యని మెడబెట్టి నెట్టేసి ఎప్పుడు వాడేసి అలా మొత్తానికి అటాక్ ప్రొటెక్ట్ అని చెప్పేసి రకరకాల విచిత్రాలని జరిపేసి చాలా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేశారు. సో మొత్తానికి యష్మిక వీళ్ళందరూ ఫైట్లు బ్యాచ్ల ఫైట్లు. బడ్డీలు కూడా ఫైట్లు చేశారు. ఇక్కడ బడ్డీలుగా మీ ఇద్దరు పాత సినిమాలో చూస్తారు చూడండి. పోలీసులు, దొంగలు ఇద్దరు ఫైటింగ్‌లు చేస్తారు అట్లా. యష్మిక, నయనిక అలాగే పృథ్వీ అండ్ ఆదిత్య అలాగే సీత అండ్ ఏం పేరు ఈవిడ సోనియా అంటే మాట్లాడుకున్నాడు. మనిద్దరం చేద్దాం అంటే ఫైటింగ్‌లు కూడా బాగా చేశారు. అయితే కొన్ని దగ్గరలో ఆదిత్య నెక్కలాగడం, ఆ పృథ్వీ ఏమో మళ్ళీ మణికంఠ నెక్కలాగడం. ఇవి కొద్దిగా మణికంఠ మరీ బక్కగా ఉండడం వల్ల కావచ్చు. ఆయన కొద్దిగా అలుసెయ్యడేమో మొత్తానికి నెట్టేసి, లాగేసి, తోసేసి ఇవన్నీ జరిగినాయి. అయితే యష్మి కూడా ఒకటి అంటది నేను అమ్మాయే కదా! నేనే ఆడుతున్నా కదా! ఇలాంటి పెట్టొద్దని చెప్పను. ఫిజికల్ అయితది ఇది. టాస్క్ నేచర్ అది. ఇది ఏ సీజన్‌లోనే కాదు. ఏ సీజన్‌లో ఏ లాంగ్వేజ్‌లో పెట్టినా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది కోడి కదా! ఆ కోడి పౌరుషం ఆవాహయామి అన్నట్టుగా వచ్చేస్తదేమో మరి. వచ్చేయడం వల్ల అట్లా అనిపిస్తదో ఏమో. విష్ణుప్రియ కాదు ఎవరు కూడా ఇంకా ఆడమో అనడానికి లేకుండా ఆడేశారు. మొత్తానికి ఫస్ట్ రౌండ్ నిఖిల్ అయితే 21, అభయ్ టీమ్ 10 వస్తాయి. సో తర్వాత ఇక్కడ అభయ్ తిట్లు చూస్తే నాకు నవ్వొచ్చింది. ఆ పృథ్వీ గారు లఫ్ట్ గేమ్ ఆడాడు. పనికి వెళ్ళిన గేమ్ ఆడాడు. అటాక్ చేశాడు, బ్లాక్ చేశాడు, వరస్ట్ ప్లేయర్, కామన్ సెన్స్ లేదు, బ్రెయిన్‌లెస్ అంటే అభయ్ ఎన్ని తిట్లు తెచ్చుకొని వచ్చాడా అనిపించింది. ఎంత కోపం, ఎంత కసి, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే మాటికి తిట్టి పోసేస్తున్నాడు ఆయనకి. సో మొత్తానికి ఇంకా సెకండ్ రౌండ్ నబీల్ మళ్ళీ పట్టుకోవడం, లాక్కోవడం, బీకడం జరిగి అయితే ఇక్కడ మళ్ళీ ఏంటి రావద్దంటే వస్తాం. రచ్చది టాస్క్ అలాంటిదిలే మరి. ఒకరు ఎక్కువ చేశారు, ఒకరు తక్కువని కాదు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఆ మనకంటే ఇంజ్యూరీ అయిపోయినా సరే మెడికల్ రూమ్‌కి వెళ్ళొచ్చా కూడా వాళ్ళు వద్దని చెప్పారు. హెల్త్ పరంగా నీకు ఫ్యామిలీ ఉంది కదా! వద్దు కదా! చూడాలి కదా! ఆలోచించాలి కదా! నేను చీఫ్‌గా చెబుతానంటే ఆయన స్పోర్ట్ స్పిరిట్ నచ్చింది నాకు. లేదు నేను ఆడతాను నన్నెవరు వద్దంటారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏడిచాడు. కానీ నేను ఇంత స్టార్టింగ్‌లో చెప్పాను అందుకే ముందే చెప్పాను నేను. రెస్పెక్ట్ కూడా పెరిగింది. అయ్యో పాపం అనిపించింది. ఆడాలి, నిరూపించుకోవాలని. నిజంగా పాత మనకంటే ఇక్కడ వాంటెడ్‌లీ తెచ్చుకున్నాడేమో అనిపించింది కానీ అప్పుడు ఇప్పుడైతే కాదు. అది అక్కడ సిట్యుయేషన్ ప్రకారం వచ్చింది. కెమెరా కనబడకూడదని. ఒకవేళ అక్కడ స్టార్ట్ చేద్దాం అనిపించలే. మొత్తానికి అయ్యో అనే ఫీలింగ్ అయితే కనబడింది. తర్వాత ఇంకేంటి
నబీల్ వర్సెస్ విష్ణుప్రియ. ఆ అమ్మాయి మామూలుగా చెబుతుంది. నేను అక్కడ వర్డ్ అయితే రాంగ్ పడొచ్చేమో అంటే అక్కడ ఇంటెన్షన్ నాకేం లేదు. నువ్వేదో నేను ఇక్కడ ఫీమేల్ కార్డ్ వాడేద్దామని కాదు. నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నా బాడీ పార్ట్స్ నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా చెప్తే హీట్ ఆఫ్ మూమెంట్‌లో సెక్యూరిటీ కోసం, ప్రొటెక్ట్ కోసం అన్న ఇలా దాచుకున్నానని లెక్క. జస్ట్ చెయ్యి తాకింది. బట్ అది తాకూడదు అన్నట్టుగా నేను అలాగ చెప్పుకున్నానని చెప్పింది తప్ప ఆవిడేదో ఇతన్ని నబీల్‌ని ఆహ్, వేరే లెక్క హైలైట్ చేద్దాం, పోర్ట్రేట్ చేద్దాం అని ఆవిడకి ఏ ఇంటెన్షన్ లేదు. జస్ట్ ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో నన్ను ప్రొటెక్ట్ ఎందుకంటే స్ట్రాటజీగా వాడారక్కడ. ఆ మైండ్ గేమ్ కూడా ఆడతారు. ఎందుకంటే అమ్మాయిలందరూ తీసి టీ షర్ట్‌లే వేసుకోవడం. అలాంటి దశలో ఆ ఎగ్స్ కోసం ఎవరైనా చేయబడితే చూసుకోండి కొద్దిగానే ఆటోమేటిక్‌గా అంటారు కానీ అట్లా అన్నాను తప్ప ఇంకేం లేదని. నబీల్ మాత్రం అమ్మో! ఇది రాంగ్ పోద్దని లెక్క భయపడ్డాడు. అలాంటి వర్డ్ వాడొద్దు. నేనేమో ఎగ్గే టచ్ చేశా అంటాడు. బట్ ఆవిడే ఇతన్నేదో బ్యాడ్ చేసేద్దామని కాదు. ఇతనికి బ్యాడ్ లేదు. ఆ హీట్ ఆఫ్ మూమెంట్ టాస్క్‌లో ఫిజికల్ అయితే కదా! అంతే తప్ప అది అక్కడ హైలైట్ కాదు. అయితే ఇక్కడేంటంటే నబీల్ ఆ ప్రొటెక్ట్ చేసుకునే స్ట్రాటజీ అంటే కావచ్చు. స్ట్రాటజీస్ అవుతాయి. ఎందుకు అవ్వకూడదు? అయితే ఇక్కడ నిఖిల్ ఎవరిని మాట్లాడినప్పుడైనా ఇతను నిజంగా ఈ సీజన్‌కి నిఖిల్ లేకపోతే వేరే లెక్క ఉండేదేమో. ఎందుకంటే ఏ రోజైనా గమనించండి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే నాన్న, అమ్మ, కన్న, చిన్న ఆ మంటంతా చల్లార్చేస్తున్నాడు. వేడంతా చల్లార్చేస్తున్నాడు. ఆ పనే చేస్తున్నానింక. అందుకే అన్న మాట్లాడినియి అన్న మమ్మల్ని మాట్లాడినియి ఏదో ఒకటి చెబుతాం కదా! మా ఫ్రస్ట్రేషనో, మా ఫీలింగ్సో, మా ఎమోషనో ఒక రివ్యూ ఇచ్చుకుంటాం కదా! ఎందుకు నువ్వు వాళ్ళకి ఆపేస్తావు అని లెక్క. ఆ అమ్మాయి అన్ని తప్పులే. ఆ స్ట్రాటజీ నీది వేసుకుంటానికి యష్మి కరెక్ట్‌గా చెప్పింది ఇక నిఖిల్‌కి. "నువ్వు మూసుకో. నేను మూసుకొని ఉన్నాం కదా! మూసుకో. నాకు చాలా ఉన్నాయి. మళ్ళీ కిలికేవంటే పెద్దవైతాయి. మూసుకొని" పర్ఫెక్ట్‌గా చెప్పిందింక. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని క్లియర్ చేసుకునే దానికి ఇతను మధ్యలో థర్డ్ పర్సన్ దూరితేనే పెద్ద పెద్దవయిపోతాయి ఇంక. సో, అట్ట గాకుండా కామ్‌గా ఉండడమే బెటర్ అనిపించింది. సో, ఫైనల్‌గా నిఖిల్ టీమ్‌కేమో ఎగ్స్ ఏమో 66 వస్తే అట్టగా అభయ్ టీమ్‌కేమో 34 వచ్చాయి కదా! సో, ఒకరు తప్పుకోవాలనేటప్పుడు మనకి ఇక్కడ మ్యాజిక్‌లు, జిమ్మిక్‌లు, మిక్సింగ్‌లు చేసి పెట్టారు. ఒకరు తప్పుకోవాలన్నాక అక్కడ మణికంఠ ఆడొద్దు అనే దానికి ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని దాన్ని దీన్ని మిక్స్ చేసి మనోళ్ళేమో ఇలా చేస్తాడు ఈ బిగ్ బాస్ ఎడిటర్స్ అందరూ. సో, ఆ సభ్యుడిని ఎవరు తెప్పించారంటే మరి ఆటోమేటిక్‌గా ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయిన నబీల్‌ని తెప్పిస్తారు వాళ్ళు తప్పించారు. ఆయనకి సంచాలకంట. ఇక కత్తి మీద సాములాగా ఉంటది నబీల్‌కి ఇంతవరకు ఆయన కూడా సేఫ్‌గా, సాఫీగా సాగిపోతాను కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన సంచాలక పాత్ర ఎలా చేస్తాడో చూద్దాం. సో, ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.